నువ్వు ఆశీర్వాదకరంగా బతుకో, దీవెనకరంగా బతుకో. ఆ సొమ్ము ఈ సొమ్ము దానికోసం దీనికోసం ప్రాకులాడి అన్యాయం దానికోసం పరుగులు దీపాక నష్టపోతావు. నష్టపోవటానికి కాదు దేవుడు మనల్ని ఇచ్చింది, ఆశీర్వదించబట్టానికే, దీవించబట్టానికే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. నువ్వు దానికోసం దీనికోసం కకృతి పడబాక. దానివల్ల నీకు వచ్చేది ఉపయోగం ఏంటి? పరిశుద్ధమైన జనంగా బ్రతుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధమైన బ్రతుకు, పరిశుద్ధమైన జీవితం నీకు కావాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. కారం మెతుకులు తిన్నా హాయిగా బతుకు. హల్లెలూయా. కారమే కావచ్చు అండి, గుడ్డు కారమే కావచ్చు, ఆశీర్వాదకరంగా బతుకో. ఎదుటివాడు పంచపక్ష పరమాణాలు తినొచ్చు, వాడికంటే నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివి. దేవునికి స్తోత్రం కలుగును గాక.